మన ఓన్ ఇమ్యూనిటీ సిస్టమ్, మన సిస్టమ్ లో ఉన్న ఆర్గన్స్ ని అటాక్ చేయడం అనేది ఇట్స్ వెరీ స్కేరీ అండ్ ఆల్సో లైక్ అ వెరీ ఫ్యాసినేటింగ్ కాన్సెప్ట్ కదా. మనం అందరము ఇమ్యూన్ సిస్టమ్ ని సరిగ్గా ట్రైన్ చేయట్లేదు. సో దాంతో అది రాంగ్ గా ట్రైన్ అయిపోతుంది. ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ ఏం చూస్తున్నారు ఎక్కువగా? నెంబర్ 1 హషిమోటోస్ థైరాయిడైటిస్. నెంబర్ 2 నాన్ స్పెసిఫిక్ లో ఇంక్రీజ్ ఇన్ ANA టైటర్స్ అండ్ ఆల్సో రుమటాయిడ్ ఆర్థరైటిస్. అసలు రివర్స్ చేసుకోవచ్చా ఆటో ఇమ్యూనిటీ ఉందని తెలిసిన తర్వాత? రివర్స్ చేయడం ఇంపాసిబుల్, బట్ సమ్ టైమ్స్ ఒకేషనలీ ఇట్స్ రివర్సబుల్. ఇప్పుడు మీరు కొన్ని సిమ్టమ్స్ చెప్పారు కదా, ఫెటీగ్ కానీ స్లీప్ సరిగ్గా ఉండకపోవడం కానీ. కొంతమందికి అసలు సిమ్టమ్సే ఉండవు, కొన్నిసార్లు సిమ్టమ్స్ ఉంటాయి. ఎలాగా లో ఎనర్జీ, కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం, మూడ్ బాగాలేకపోవడము, స్లీప్ ఇష్యూస్, హార్మోనల్ ఇష్యూస్, ఇలాగా. మెన్లో యాక్చువల్లీ ఎక్కువ ఆటోఇమ్యూన్ డిసీజెస్ చూడం. రీసెంట్ పాస్ట్ ఇయర్స్ కోవిడ్ వచ్చిన తర్వాత వి స్టార్టెడ్ నోటీసింగ్ ద న్యూ కైండ్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ వి ఆర్ సీయింగ్. 1 వైరల్ ట్రిగర్, 2 లీకీ గట్. ఇమ్యూనిటీ సప్రెషన్ చేసుకోవడం వల్ల వేరే ప్రాబ్లమ్స్ ఏమి రావచ్చు? కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కుడ్ బి బ్లడ్ లో సెల్ లైన్స్ తగ్గిపోవడం కానీ, స్కిన్ ఇష్యూస్ రావడం కానీ, హైపర్ సెన్సిటివిటీ కానీ, ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉండడం కానీ, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. దీస్ ఆర్ ద 3 రీజన్స్ వై వీ మే డెవలప్ ఆటోఇమ్యూనిటీ. ఒకటి వచ్చేసి లీకీ గట్ రావడం. సెకండ్ థింగ్, బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ కంప్లీట్ గా ఎలిమినేట్ అయిపోకపోతే దట్ కెన్ ఆల్సో సెట్ ద స్టేజ్. థర్డ్ థింగ్, సేమ్ స్ట్రెస్ మెన్ కూడా తీసుకుంటారు, ఉమెన్ కూడా తీసుకుంటారు. ఆటో ఇమ్యూనిటీ ఉమెన్ లోనే ఎక్కువ చూస్తుంటాం. ఎందుకు?